ఒకరోజు సండే స్కూల్ టీచరు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి చెడామడా తిట్టాడు. నీ కొడుకుని ఇంకొకసారి సండే స్కూల్కి పంపించొద్దు అని చెప్పి అన్నాడు. అదేంటయ్యా అంత మాట అన్నావు? లేకపోతే ఏంటమ్మా, సండే స్కూల్కి వచ్చి అందరికంటే కొంచెం పెద్ద పర్సనాలిటీ మీ అబ్బాయిది. వాడు వచ్చి కుదురుగా కూర్చోవడం మానేసి నేను క్లాస్ చెప్తూ ఉంటే నిద్రపోతున్నాడు, గురక పెడుతున్నాడు. వాడు కునుకుపాట్లు పడుతూ ఉంటే, వాడు గురక పెడుతూ ఉంటే పక్కన క్లాస్ వాళ్ళు అందరూ నవ్వుతున్నారు. ఇలా సండే స్కూల్ నువ్వు పంపిస్తుంది వాడు పడుకోవడానికా? అక్కడికి వచ్చి అందరినీ నవ్వించడానికా? ఇంకొకసారి నీ కొడుకుని సండే స్కూల్ పంపించావంటే మర్యాద తగ్గదేమనుకుంటున్నావా? పంపించొద్దు అంతే అని చెప్పేసరికి ఆ తల్లి పాపం తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ తల్లి, అయ్యా ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? ఏం లేదయ్యా, వాడు చిన్న ప్రాయంలో తండ్రి చచ్చిపోయాడు. నా రెక్కాడితే తప్ప డొక్కాడదు. నా కష్టాన్ని చూసి పాప వాడు కూడా, నేను పగలు పనిచేస్తాను, వాడు రాత్రి వెళ్ళి పనిచేస్తాడు. రాత్రి అంతా పనిచేసి అలసిపోయి పాపం వస్తాడు. ఆదివారం అలసిపోయిన ప్రాణం పాపం ఇంటికి వచ్చి పడుకోవాలంటేనేమో నేనేమో తొందర చేసి, ఒరే నువ్వు సండే స్కూల్కి వెళ్ళాల్సిందే, ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి దేవుని ఆరాధించాలి అని చెప్పి నేనే బలవంతంగా పంపించేస్తానయ్యా. వాడు పాపం రాత్రంతా పనిచేసి వచ్చి పొద్దున్న పడుకోవాల్సిన సమయంలో బలవంతంగా మందిరానికి పంపిస్తే, సండే స్కూల్కి పంపిస్తే వాడు ఆ నిద్రకు తట్టుకోలేక పాపం వాడు సండే స్కూల్లో పడుకుంటున్నాడు. అయ్యా ఏమిటో నాకు నమ్మకం, వాడు నిద్రపోతున్నా సరే ఏదో ఒక సమయంలో దేవుడు మీ ద్వారా వాడితో మాట్లాడతాడని నాకు నమ్మకం అయ్యా. దయచేసి నా కొడుకు ఒకవేళ సండే స్కూల్లో పడుకున్నా సరే వాడిని పడుకోనివయ్యా. ఏదో ఒక సమయంలో మీ ద్వారా నా దేవుడు నా కొడుకుతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు నా కుమారుడు జీవితం మారిపోతుంది. ఆ ఒక్క అవకాశం నా కొడుకు దయచేయ్యా బ్రతిమిలాడింది ఆ తల్లి. ఆ తల్లికున్న ఆ హృదయాన్ని చూసినట్టు నా సండే స్కూల్ టీచర్ మనసు కరిగిపోయింది. ఎక్కడ పనిచేస్తాడు మీ కొడుకు అని చెప్పంటే పలానా చోట పనిచేస్తాడని చెప్పింది. ఈ సండే స్కూల్ టీచర్ పని కట్టుకొని కొడుకు ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ కొడుకు ఆ షాప్ కింద బేస్మెంట్లో స్టాక్ అంతా మెయింటైన్ చేస్తాడు. ఏ స్టాక్ అయ్యా అంటే చెప్పులు స్టాక్. చెప్పుల షాప్లో పనిచేస్తున్నాడు ఆ కుర్రవాడు. ఈ సండే స్కూల్ టీచర్ పని కట్టుకొని ఆ కుర్రవాడు పనిచేస్తున్న ఆ చెప్పుల షాప్కి వెళ్ళి బేస్మెంట్లోకి వెళ్ళి, బాబు నీతో మాట్లాడాలి. ఇటు వచ్చారేంటి సండే స్కూల్ టీచర్ గారు, ఇటు వచ్చారేంటి? నీతో మాట్లాడడానికే వచ్చాను అంటున్నాడు. నీ తల్లి నీ పట్ల ఎన్నో ఆశలు కలిగి ఉంది, నీకోసం ప్రార్థన చేస్తుంది, నీకోసం కన్నీళ్లు కారుస్తుంది. ఆమె నీ పట్ల కలిగి ఉన్న ఆ శ్రద్ధే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఈరోజు ఉన్న ఫలానా యేసయ్య నీ జీవితంలోకి అంగీకరిస్తే నీ జీవితంలో గొప్ప మార్పును చూస్తావు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నేను చెప్పింది వాస్తవం, నువ్వు నమ్మినట్లయితే ఉన్న చోటే మోకరించు అని చెప్పంట. కుర్రవాడు 2 చేతులు జోడించి ఉన్న చోటే మోకరించి, మీరు చెప్పిందంతా నేను నమ్ముతున్నానండి, ఆ యేసును ఈ క్షణమే నా దేవునికి అంగీకరిస్తున్నానండి, మోకరించాడు. ఆ తల్లి చేసిన ప్రార్థనకు జవాబు అద్భుతంగా వచ్చింది. ఎలా వచ్చింది? ఒక సండే స్కూల్ టీచర్ రూపంలో వచ్చింది. ఏమైంది? ఆ కుర్రవాడు చెప్పుల షాపులో తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడు. ఆ కుర్రవాడు అమెరికా దేశాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని షేక్ చేసి పడేశాడు. తను ఎక్కడికి వెళితే అక్కడికి వేల మంది, లక్షల మంది వచ్చి సువార్త విన్నారు. ఆ కాలంలో అలాంటి సేవకుడు మరొకడు లేడో అన్నంత గొప్ప సేవకుడయ్యాడు. అతడే డిఎల్ మూడీ. ఈ గొప్ప డిఎల్ మూడీ అనేటటువంటి సువార్థికుడు ఒకప్పుడు సండే స్కూల్కి కూడా పనికిరానివాడు. సండే స్కూల్లో కూడా కూర్చోడానికి కూడా అర్హుడు కాదు. కానీ తల్లి ప్రార్థన, తల్లి చేసినటువంటి ఆక్రందన తన కుమారుల్లో మార్పు తీసుకొచ్చింది. తల్లి, తండ్రి, అలాగే తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోతే నిరుత్సాహపడకండి. ప్రతిదానికి సమయం ఉంది అని బైబిల్ సెలవిస్తుంది. నవ్వడానికి సమయం ఉంది, ఏడవడానికి సమయం ఉంది, నాటడానికి సమయం ఉంది, కోయడానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది అని ప్రసంగిలో మనం చూస్తున్నాం. అలాగే నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్నది పొందుకోవడానికి, నువ్వు విత్తిన దానికి ఫలాన్ని కోయడానికి, నువ్వు అడిగింది అందుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాలి.